హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా డిజిటల్ డైరీ. ఇవాళ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ట్రావెల్ వీడియో అనమాట. రీసెంట్గా లాంగ్ వీకెండ్కి మా వాడికి ఇంకొక అడిషనల్ డే వచ్చింది, హాలిడే. సో ఇంకా అందుకని చెప్పి ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. నేనైతే ఈ ట్రావెల్ వీడియోస్ అన్నీ ఒక సిరీస్ లాగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా మిస్ కాకుండా చూడండి. సింక్లో ఉన్న డిషెస్ ఇంకా హౌస్ అంతా నైటే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయిపోయి ఆరాంగా కాఫీ తాగేసి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. మా ఫ్లైట్ వచ్చేసి 12 o'clock ఉంది. మేమున్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 hours అన్న పడుతుంది. అండ్ పార్కింగ్ అదంతా ఇబ్బంది కాకుండా మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్లో కార్ పెట్టేసి ఊబర్లో అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. అక్కడ నుంచి 15 minutes ఉందనుకుంటా ఎయిర్పోర్ట్కి. ఇంతకు ముందు వీడియోస్లో చెప్పినట్టు ఈ ఇయర్ అయితే మొత్తం తిరిగేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. చూడాలి అది ఎంతవరకు అవుతుందో. దూరం దూరం ప్లేసెస్ కాకపోయినా అట్లీస్ట్ మాకు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నా చూడాలి అన్నట్టు అనుకుంటున్నాం. ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన తర్వాత బ్యాగ్స్ 2 చెక్ ఇన్ చేసేసి లంచ్ అయితే కంప్లీట్ చేసాము. లంచ్లోకి ఇటాలియన్ శాండ్విచ్ ఏదో తీసుకున్నాము, కానీ అదొక్కటే $20 ఉంది. వామ్మో, ఎయిర్పోర్ట్లో ఎంత ప్రైసెస్ ఉన్నాయో. ఇంకా శాండ్విచ్ తినేసిన తర్వాత డ్యూటీ ఫ్రీలో కాసేపు అటు ఇటు తిరిగాము, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని. అక్కడ కాసేపు విండో షాపింగ్ చేసేసి ఏం కొనకుండా బయటకు వచ్చేసాము. అప్పటికే టైం అయిపోయింది బోర్డింగ్కి. లాస్ట్ టైం స్నోలో అడ్వెంచర్ చేసాం కదా, కానీ ఈసారి అలా ఏం కాకుండా మంచిగా బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళాము. ఈసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అను ల్యాండింగ్ చాలా రఫ్గా జరిగినాయి. మేబీ అది చిన్న ఫ్లైట్ అవ్వడం వల్ల అనుకుంటా. ఇంకా ఫ్లైట్ ఎక్కి టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఫుల్గా రిలాక్స్ అయిపోయాను. మా టోటల్ ట్రావెల్ టైం వచ్చేసి 3 hours అనమాట, కానీ 2.5 hours తీసుకెళ్ళి దించేశాడు. మేము ఎక్కే రోజు కూడా చాలా చల్లగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ కూడా స్నో పడింది. ఇంకా అందుకే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు జాకెట్స్ వేసుకొని బయలుదేరాము. ఇంకా అవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్ళామన్నమాట. టేక్ ఆఫ్ అయిన తర్వాత కాసేపు పడుకున్నాను. ఇంకా లేచేసరికి ఇలా కొన్ని రిఫ్రెష్మెంట్స్ అయితే ఇచ్చారు, దాంతోపాటు సోడా కూడా. అవన్నీ తినేలోపు ఇంకా కిందకి చూస్తే మన డెస్టినేషన్ రానే వచ్చింది. ఎనీ గెస్సెస్? ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సిటీకి ఒక పక్కంతా వాటర్ ఉంటాయి, ఒక పక్కంతా సిటీ ఉంటుంది. అలానే ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంట. ఇంక ఇలా చూసిన తర్వాత వీడియో తీయకపోతే నా చేతులు అస్సలు ఊరుకోవు. చాలా బాగుంది పైనుంచి. బీచ్లో ఉన్న శాండ్ అంతా వైట్గా ఉండటం వల్ల అనుకుంటా పైనుంచి వ్యూ అయితే అసలు అదిరిపోయింది. మీకు ఈ వ్యూ నచ్చితే కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే చాలా కష్టపడ్డా అబ్బా మీకు ఈ వ్యూ చూపించడానికి. వ్యూ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఫ్లైట్ దిగేసిన తర్వాత మా బ్యాగ్స్ అయితే తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా బ్యాగ్స్ తీసుకొని ఒక టెర్మినల్ నుంచి ఇంకొక టెర్మినల్కి వెళ్ళడానికి ఇలా ఎయిర్పోర్ట్ మెట్రో ఉంది, ఇంకా అది ఎక్కేసాం అనమాట. వేరే టెర్మినల్కి వెళ్ళి రెంటల్ కార్ అయితే పిక్ చేసుకోవాలి. మేమైతే ఒక చిన్న కార్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే కార్ లేకుండా ఇట్లాంటి సిటీస్లో తిరగాలంటే అది ఇంపాసిబుల్. టెంపరేచర్ ఒక్కసారిగా 30 degrees పెరిగింది. అలా ఎలా అనుకుంటున్నారా? మేము కెనడాలో ఎక్కినప్పుడు టెంపరేచర్ 0 degrees ఉంది. మాటల్లోనే చాలా ఫాస్ట్గా టెర్మినల్ 1కి వచ్చేసాము. మేము తీసుకున్నది థ్రిఫ్టీ వాళ్ళ రెంటల్ కార్ అనమాట. ఇది చూడటానికి పెద్ద మాల్లా ఉంది కదా, కానీ కాదు. ఇంకా అక్కడ థ్రిఫ్టీ వాళ్ళకి రెంట్ పే చేసేసి, అదే కార్ రెంట్ పే చేసేసి కిందకు వచ్చాము కార్ తీసుకోవడానికి. పెద్దగా మోడల్స్ ఏం లేవు, ఒక్కటే మోడల్ ఉంది, ఇంకా అదే తీసుకోవాలి, వాళ్ళు ఏమిస్తే అది. ఇంకా కార్ పిక్ చేసేసుకొని లగేజ్ అంతా లోడ్ చేసేసుకొని మేము తీసుకున్న రూమ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇది ఎయిర్పోర్ట్ నుంచి 10 minutes డిస్టెన్స్లో ఉంది. అదే ట్రాఫిక్ ఉంటే 15 minutes. కానీ హోటల్ అయితే చాలా బాగుంది. మేము ఇలా హోటల్ బుక్ చేసేటప్పుడే ఫ్రీ పార్కింగ్ ఇంకా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉన్నది పిక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇట్లాంటి టూరిస్ట్ ప్లేసెస్లో పార్కింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అది కూడా అడిషనల్ కాస్ట్ అవ్వకుండా ఇంక్లూడెడ్ ఉంటే బెటర్ కదా అని. హోటల్ నేమ్ వచ్చేసి బెస్ట్ వెస్టర్న్ ప్లస్. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా రీజనబుల్గా ఉంది. ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అండ్ వాష్రూమ్ చాలా డీసెంట్గా ఉన్నాయి. అలానే చాలా క్లీన్గా కూడా ఉంది. మేము ఎప్పుడైనా కానీ హోటల్స్ బుక్ చేసేటప్పుడు రివ్యూస్ చూసుకొని చేస్తాము, ఎందుకంటే చాలా హోటల్స్లో అయితే మెయింటెనెన్స్ ఉండదు, లేకపోతే బగ్స్ అని ఉంటాయి, బెడ్ బగ్స్. సో చాలా జాగ్రత్తగా చూసుకొని బుక్ చేసుకోవాలి. అండ్ ఇలాంటి టూరిస్ట్ ప్లేసెస్లో అయితే చాలా ఫ్రాడ్స్ జరుగుతాయి, సో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మేమైతే పెట్టిన దానికి సాటిస్ఫైడ్. చాలా ఇమ్యూనిటీసే ఉన్నాయి. ఇంక ఇప్పుడు క్విక్గా రెడీ అయిపోయి బయటకు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. రెడీ అయిపోయి బయటకు వచ్చేసరికి 6:45 అయింది. ఇంకా కాసేపు సిటీ చూద్దాము లైట్ ఉండగానే అని చెప్పి తిరుగుతా ఉన్నాము. ఇంతకీ మేము వచ్చిన ప్లేస్ చెప్పలేదు కదా, మయామికి వచ్చాము. ఇది ఫ్లోరిడాలో ఉంది. ఇందాక నేను టెంపరేచర్ ఒకేసారి 30 degrees పెరిగిందని చెప్పా కదా, సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటది నేను ఎందుకు చెప్పాను. సన్ బ్రైట్నెస్ మాకు ఒకేసారి 10 folds పెరిగినట్టుంది. ఒకేసారి అంత ఎండను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు అప్పుడు అర్థమైంది కెనడాలో ఉండే జనాలందరూ వింటర్స్లోనే ఎందుకు వెకేషన్స్కి వెళ్తారో. అదంతా కాసేపు పక్కన పెడితే ఈ సిటీ గురించి మాట్లాడుకోవాలి ఫస్ట్ అయితే. సో వెల్కమ్ టు మయామి, ది మ్యాజిక్ సిటీ. పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్, వైట్ శాండ్ బీచెస్, ఫ్లాషీ డ్రెస్సెస్, వైబ్రెంట్ లైట్స్తో ఈ సిటీకి అయితే డిఫరెంట్ వైబ్ ఉంది.
ఇంకా కోకోనట్ ట్రీస్, పామ్ ట్రీస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది సిటీ చూడటానికి. ఇది కూడా ఒక టూరిస్ట్ అట్రాక్షన్ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్నారు. సిటీ కూడా చాలా క్రౌడెడ్ ఉంది. నేను ఇందాక చెప్పినట్టు సిటీకి ఒక సైడ్ అంతా వాటర్ ఉంటాయి, ఒక సైడ్ అంతా సిటీ ఉంటుంది. ఈ స్ట్రీట్లో మొత్తం అయితే బిల్డింగ్సే ఉన్నాయి. స్కై స్క్రాపర్స్ పెద్ద పెద్దవి అండ్ ఒక్కొక్కటి 150 ఫ్లోర్స్కి తక్కువ లేదు. ఇంకా అలా కాసేపు నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ క్రూజ్ లైన్స్ అనమాట. ఈ క్రూజ్ లైన్స్ కూడా ఇంత పెద్దగా ఉంటాయని నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా అలా చూసుకుంటూ మాటల్లో సౌత్ బీచ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడైతే కార్ ఒక దగ్గర పార్క్ చేసేసుకొని పబ్లిక్ పార్కింగ్ లో ఈ రోడ్ అంతా నడిచాము. ఈ రోడ్ కి రైట్ సైడ్ ఏమో బీచ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఇలాగా కెఫేస్ లా ఉన్నాయి. ఫుల్ ఆఫ్ లైట్స్. ఆ లైట్స్ కూడా చూసారా ఎంత ఫ్లాషీగా ఉన్నాయో. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి అయితే ఈ కెఫేని సజెస్ట్ చేసింది, సో ఇంకా అక్కడికే వచ్చాము. అండ్ ఇక్కడ ఉన్న అన్ని కెఫేస్ లో ఇదైతే చాలా ఫేమస్ అంట. దీని నేమ్ మ్యాంగో ట్రాపికల్ కెఫే, మ్యాంగోస్ అని కూడా అంటారు. ఇక్కడైతే లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి. 8 o'clock స్టేజ్ ముందంతా ఫిల్ అయిపోయింది. ఇంకా స్టేజ్ వెనకాల అయితే మాకు సీటింగ్ ఇచ్చారు, బట్ అక్కడ నుంచి కూడా బాగా కనిపించింది. ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళే పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. ఇది పెద్ద క్లాసీ ప్లేస్ ఏం కాదు, బట్ వైబ్ మాత్రం చాలా బాగుంది. మేము వెళ్ళింది వెన్స్డే నైటే ఇంతమంది జనాలు ఉంటే ఇంకా ఫ్రైడే నైట్ ఇంకెట్లా ఉంటుందో. మేమైతే ఇక్కడ ఒక 3.5 hours దాకా స్పెండ్ చేసాము, కానీ కంటిన్యూస్గా పర్ఫార్మెన్సెస్ ఇస్తూనే ఉన్నారు. ఈ లోపు తాగడానికి ఏదో ఒకటి ఆర్డర్ చేద్దామని చెప్పి మ్యాంగో అండ్ పైనాపిల్ డ్రింక్ ఆర్డర్ చేసాము. ఈ గ్లాస్ చాలా క్యూట్గా ఉందని చెప్పి మా వాడిని మాట వరుసకి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చా అని అడిగాను. అయితే నిజంగానే తీసుకెళ్ళిపోవచ్చు, ఇది మనకి సోవనీర్ లాగా వాళ్ళు ఇచ్చేస్తారు అని అన్నాడు. అలా చెప్పగానే మా పక్కన టేబుల్ మీద ఉన్న డ్రింక్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. దానికైతే పెద్ద గ్లాస్ కూడా వస్తుంది. అది ఆర్డర్ చేద్దామని చెప్పి సర్వ్ చేసి ఆయన అడిగితే అది ఆల్కహాల్ డ్రింక్ అని చెప్పాడు. సో ఇంకా లైట్ తీసుకున్నాము. ఇంకా లాస్ట్ కి పాపం నేను ఫీల్ అయ్యా అనుకున్నాడో ఏమో 2 glasses ఇట్లాంటివే ఇచ్చాడు. కానీ కెనడా వచ్చే లోపే ఒక గ్లాస్ అయితే ముందే పగిలిపోయింది. ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత ఫైనల్ గా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది. రిబ్స్ ఇంకా చికెన్ పాస్తా ఆర్డర్ చేసాము. ఇంక తినేలోపు మా పక్కన టేబుల్లో ఒక కపుల్ కూర్చున్నారు. ఇంకా ఆయన బర్త్డే అంట, సో ఆయన కోసం కేక్ ఆర్డర్ చేసి వాళ్ళ కేక్ అయితే కట్ చేపిస్తున్నారు. ఫస్ట్ డే కాబట్టి కొత్తగా ఫుడ్ అయితే ఏం ట్రై చేయలేదు, రొటీన్ గా ఉన్న ఫుడే ఆర్డర్ చేసాము. ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా అండ్ రిబ్స్ తో పాటు కార్న్ బ్రెడ్ ఇచ్చారు. కార్న్ బ్రెడ్ అయితే చాలా బాగుంది యాజ్ యూజువల్ గా. ఇంకా తొందర ఏముందిలే అని చెప్పి స్లోగా పర్ఫార్మెన్సెస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటూ కూర్చున్నాం. అక్కడ పాయింటెడ్ హీల్స్ తో నడవటమే కష్టం అనుకుంటే వీళ్ళైతే ఏకంగా డాన్స్ వేసేస్తున్నారు ఆ హీల్స్ వేసుకొని. ఈ కెఫే 5 AM కి క్లోజ్ చేస్తారంట డైలీ. సో ఇంకా అప్పటిదాకా ఇలా పర్ఫార్మెన్సెస్ ఉంటూనే ఉంటాయి. ఇంకా 11:30 దాటిన తర్వాత కెఫే నుంచి బయటకు వచ్చాము. కాసేపు ఇలా రోడ్ మీద నడుద్దామని చెప్పి. కానీ అప్పుడు కూడా ఈ సౌత్ బీచ్ రోడ్ ఎంత క్రౌడెడ్ ఉందో, ఈ మనుషులు అసలు ఈ సిటీలో పడుకోరు అనుకుంటా. నైట్ టైమ్ నడిచే వాళ్ళు నడుస్తున్నారు, తినే వాళ్ళు తింటున్నారు, స్మోక్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఫైనల్ గా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అందుకే అంటారు అనుకుంటా ఏ సిటీ విత్ నో లిమిట్స్ అని. ఇంక ఇదైతే బీచ్ కి ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంది వ్యూ కూడా. కోకోనట్ ట్రీస్ అన్నిటికీ ఇలా లైటింగ్ పెట్టారు. అలా వాక్ చేస్తూ ఇంకొక సైడ్ కి వచ్చాము. ఇక్కడ చూస్తే అన్ని ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి లైన్ గా. ఏంటా అని చూస్తే అది క్వీన్ రెస్టారెంట్. ఎక్స్పెన్సివ్ జాపనీస్ స్టేక్ దొరుకుతుందంట అక్కడ. ఇంక ఇవన్నీ మనకు కాదులే అని చెప్పి రిటర్న్ రూమ్ కి అయితే బయలుదేరిపోయాము. ఇంక ఇదైతే సిటీ వ్యూ అనమాట. ఈవినింగ్ లైట్స్ వేసిన తర్వాత ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కానీ ఇట్లా చూసే కంటే వాటర్ మీద నుండి సిటీ చూడటం చాలా బాగుంటది. రేపు ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ డే. లాంగ్ డ్రైవ్ కి అయితే వెళ్తున్నాము. మేము ఇక్కడ ఉన్న 5 days ఏమేం చేసామన్నది నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను. అవన్నీ మీ దాకా రావాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.